హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మనకి 72nd నేషనల్ అవార్డ్ విన్నర్స్ డిక్లేర్ చేశారు. సో అందులో మనకు ఏమేమి వచ్చాయో ఇప్పుడు చూద్దాం. సో కొత్తగా మీరు ఛానల్కి వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఫస్ట్ వచ్చేసి బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆర్టికల్ 370. ఇది మన హిందీ ఫిలిం. సో దీనికి బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం వచ్చింది. అండ్ బెస్ట్ యాక్టర్స్ కూడా నార్త్ నుంచి వచ్చింది. బెస్ట్ యాక్ట్రెస్ యామి గౌతమ్ ఫర్ ఆర్టికల్ 370. మన తెలుగు నుంచి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, బెస్ట్ ఫేమస్ ఫిలిం కల్కికి వచ్చింది. అండ్ పుష్ప 2 కూడా ఒక అవార్డు వచ్చింది. బెస్ట్ స్క్రీన్ ప్లే నాకు ఎందుకో లక్కీ భాస్కర్కి వస్తే బాగుండు అని అనిపించింది. అండ్ బెస్ట్ బెస్ట్ రైటర్ అవార్డు లక్కీ భాస్కర్కి వచ్చింది. బెస్ట్ డైరెక్టర్ విషయానికి వస్తే రాజ్ కుమార్ ఫర్ అమరన్ తమిళ్ మూవీ. సో ఈ డిజర్వ్ అనిపించింది నాకు. అండ్ బెస్ట్ యాక్టర్ వచ్చేసి కార్తిక్ ఆర్యన్ ఫర్ చందు ఛాంపియన్ మూవీ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. అండ్ మమ్ముట్టి గారు కూడా మలయాళం నుంచి వచ్చింది బెస్ట్ యాక్టర్ ఫర్ బ్రహ్మయుగం. మీరు చూడలేదనుకుంటే చూడండి, ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ సంజయ్ మిశ్రా ఫర్ బాక్షక్. ఈ మూవీ నేను చూడలేదు, సో మీకు తెలుసుంటే నాకు లింక్ పంపండి, నేను చూస్తాను. బెస్ట్ తెలుగు ఫిలిం కమిటీ కుర్రాళ్ళకి వచ్చింది. నేను ఈ మూవీ థియేటర్లో చూశాను, బాగుంటుంది, డిజర్వ్ అనిపించింది. కాకపోతే ఇంకా వేరే ఫిలింకి వస్తే బాగుండు అనిపించింది, కానీ ఓకే, పర్లేదు, ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. అండ్ తమిళ్ విషయానికి వస్తే బెస్ట్ డైరెక్టర్ రాయన్ మూవీకి వచ్చింది. అండ్ రాయన్ అండ్ కెప్టెన్ మిల్లర్కి వచ్చింది. సో నాకెందుకో సత్యం సుందరం మూవీకి వస్తే బాగుండు అనిపిస్తుంది, ఎందుకంటే మూవీ చాలా బాగుంటుంది. అండ్ అలాగే బెస్ట్ ఫిలిం అమరన్ మూవీ కూడా వస్తే బాగుండు అనిపిస్తుంది. బోత్ ఫిలిమ్స్ డిజర్వ్ దిస్ అవార్డ్.